హే హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో అయితే స్టూడెంట్స్ కోసం అయితే ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ కంపెనీతో కొలాబరేట్ అయ్యేసి ఒక స్టూడెంట్స్కి అండ్ పైథాన్ సర్టిఫికేషన్ అనేది మనకైతే వీళ్ళు ఫ్రీగా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సర్టిఫికేట్ అనేది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ అవ్వండి. అండ్ ఈ డీటెయిల్స్లోకి పోయే ముందర మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. డీటెయిల్స్ లెక్కన వెళ్ళినట్టయితే కనుక ప్రోగ్రామింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ దీనికి వచ్చేసి 4 స్టార్ రేటింగ్ అనేది ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది పెద్ద కంపెనీ కదా గైస్, అందుకే ఇక్కడ కూడా ఎన్రోల్ అవ్వండి. అయితే 40 hours ఆఫ్ వీడియోస్ని కనుక మనం చూసామనుకో మనకైతే ప్రోగ్రామింగ్ యొక్క సర్టిఫికేట్ అనేది మనకైతే ఫ్రీగా వస్తుంది. డీటెయిల్స్ కనుక చూసినట్టయితే చేస్తున్నది వచ్చేసి మైక్రోసాఫ్ట్ యొక్క ట్రైనింగ్ పార్ట్నర్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ మొత్తం అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అసైన్మెంట్స్ కానీ చూసినట్టయితే మనం సెల్ఫ్గా అనేది మనం అసైన్మెంట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే గైస్ ఇక టాపిక్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే మనకు మాడ్యూల్ 1లో వచ్చేసి అండ్ నెక్స్ట్ మాడ్యూల్ 2లో వచ్చేసి సెకండ్ పార్ట్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది. మాడ్యూల్ 3లో వచ్చేసి పార్ట్ 3 అనేది ఉంటుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ పార్ట్ 3 అనేది ఉంటుంది. మాడ్యూల్ 4 కానీ చూసినట్టయితే పైథాన్ ప్రోగ్రామింగ్ పార్ట్ 4 అయితే ఉంటుంది. తర్వాత మాడ్యూల్ 5 కానీ చూసినట్టయితే పైథాన్ ప్రోగ్రామింగ్ పార్ట్ 5 ఉంటుంది. మాడ్యూల్ 6 కానీ చూసినట్టయితే పైథాన్ ప్రోగ్రామింగ్ పార్ట్ 6 అనేది ఉంటుంది. అండ్ ఈ 6 మాడ్యూల్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాక మనకి లెర్నింగ్ రిసోర్సెస్ అన్ని కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు మనము లెర్నింగ్ గైడెన్స్ మొత్తం అంతా ఇక్కడైతే ఉంటుంది. అండ్ మనకి ఫ్యాకల్టీస్ మొత్తం అంతా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి డీటెయిల్స్ మొత్తము. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇదంతా అయిపోయాక మనం అయితే అసైన్మెంట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఈ అసైన్మెంట్ని రాసేసాక మనకైతే వీళ్ళు సర్టిఫికేట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి మనకి ఒక సర్వేలో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మనము కరెక్ట్గా ఆన్సర్స్ కానీ ఇచ్చినట్టయితే వీళ్ళు అనేది మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 40 hours వీడియో చూశాక సర్వేని అయితే కంప్లీట్ చేసుకొని అండ్ అలానే సర్టిఫికేట్ అయితే తీసుకోండి. దీని ఎలిజిబుల్ క్రైటీరియా చూసినట్టయితే ఎవరికైతే ఏజ్ 16 అబోవ్ కానీ ఉన్నదనుకో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం ఎడ్యుకేషన్ అయితే ఏం లేదు. ఎవరైనా కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ అనేది ఏం ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. టూల్స్ కూడా ఏమి కూడా రిక్వైర్మెంట్స్ అనేవి లేవన్నమాట. ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు.